కిరణ్ అబ్బవరం శ్రీ గౌరీప్రియ జంటగా నటించిన చెన్నై లవ్ స్టోరీకి ముందు నుండే సూపర్ బస్ క్రియేట్ అయింది. మణి శర్మ అందించిన పాటలతో అటెన్షన్ క్రియేట్ అవ్వగా ట్రైలర్తో అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. పేరుకి తగ్గట్టుగానే ఇది చెన్నై బ్యాక్ డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ. గతంలో చాలా లవ్ స్టోరీస్లో ఒకరితో బ్రేకప్, మూవ్ ఆన్, ఒక కాన్ఫ్లిక్ట్, ఒక సుఖాంతం లేదా విషాదాంతం, అది కామన్ ఫార్మాట్. అయితే ఇక్కడ ఏ మ్యాజిక్ చేస్తాం అనే విషయంపై సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది. చెన్నై లవ్ స్టోరీ అలా ఒక పెళ్లి పీటలపై హీరోయిన్ నివి పెళ్లి ఆగిపోయే సీన్తో స్టార్ట్ అవుతుంది. దాంతో ఆ డిప్రెషన్ నుండి ఆమె బయటపడడానికి చేసే ప్రయత్నం, ఆ తర్వాత కథలోకి హీరో స్టీవెన్ శంకర్ ఎంట్రీ అంతా చాలా న్యాచురల్గా డీల్ చేశారు. ఒక్కసారి హీరో ఎంట్రీతో సినిమా జోవియల్ టోన్, అలాగే అలరించే లవ్ సీన్స్తో ఫాస్ట్గా కదులుతుంది. స్టీవెన్ శంకర్ పాత్రతో హీరోయిన్ ప్రేమలో పడితే ప్రేక్షకులు చాలా ఇష్టపడతారు. 3 చార్ట్ బస్టర్స్ సాంగ్స్ తో సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతుంది అనే విషయం తెలియజేస్తూ ఒక మంచి షాక్ ఫ్యాక్టర్ వాల్యూతో ఇంటర్వెల్ ఇచ్చారు. ఇంటర్వెల్ కే నివి స్టీవెన్ శంకర్ గుండెలు పిండేస్తారు. సెకండ్ హాఫ్ చాలా ఛాలెంజింగ్. ఒక నమ్మలేని విషయం నమ్మించాలి ప్రేక్షకులని. ఆ లవ్ ఫీల్ మిస్ అవ్వకూడదు. అలా అని ఏడిపిస్తూ కూర్చోబెట్టడం కష్టం. కానీ అక్కడ రైటర్, డైరెక్టర్, లీడ్ యాక్టర్స్ తమ పీక్ లెవెల్ డెలివర్ చేశారు. అందుకే సినిమాకి కీలకమైన కొన్ని సీన్స్ బాగా పండాయి. ఎవ్వరూ ఊహించని విధంగా సెటిల్ హ్యూమర్తో సినిమాని నడిపించారు. సెకండ్ హాఫ్కి ఉన్న చిన్న మైనస్ హీరో హీరోయిన్ మధ్య కాన్ఫ్లిక్ట్లో బలం తగ్గడం, కొన్ని సీన్స్ రిపిటేటివ్గా అనిపించడం, ఇంకా ప్రీమియర్స్కి వచ్చిన రెస్పాన్స్తో ఆ చిన్న చిన్న ఇబ్బందులు కూడా కరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రతి సీన్ని ఒక పోయటిక్ అప్రోచ్తో చెప్పడంతో చాలా వరకు హత్తుకుంటుంది. ఇక జనరల్గా లవ్ స్టోరీ అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడే కొన్ని సన్నివేశాలు ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఎక్కడ అశ్లీలతకు తావు లేకుండా క్లీన్ లవ్ ఎంటర్టైనర్గా మలిచారు. నటీనటుల విషయానికి వస్తే కిరణ్ అబ్బవరం నటించడం కాదు, స్టీవెన్ శంకర్ పాత్రలో ఇమిడిపోయి సినిమాని నడిపించాడు. ఎక్కడ కూడా కిరణ్ అబ్బవరంని చూస్తున్నాం అనే ఫీల్ అయితే రాదు. అంతగా ఆ పాత్రని ఓన్ చేసుకున్నాడు. అంతేకాదు నటనలో చాలా పరిణితి ఉంది. కొన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే నటుడిగా కిరణ్ అబ్బవరం మరో 10 మెట్లు ఎక్కాడు అనిపించే రేంజ్లో ఉన్నాయి. శ్రీ గౌరీప్రియ రూపంలో టాలీవుడ్కి మరొక పర్ఫార్మర్ దొరికింది. ఇక ఎక్కడా కూడా నటన కనిపించలేదు. జస్ట్ నివి పాత్రలో మ్యాజిక్ చేసింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో శ్మశానం సీన్లో ఆమె యాక్టింగ్ పొటెన్షియల్ మెస్మరైజ్ చేసింది. త్రిగుణ్ తన పాత్ర పరిధి మేర మెప్పించాడు. మిగతా వాళ్ళ పాత్రలు లిమిటెడ్ అప్పీల్తో ఉన్నాయి. పర్ఫార్మెన్స్ బాగున్నాయి. సీనియర్ డైరెక్టర్ పి వాసు, మరొక డైరెక్టర్ కరుణ కుమార్ అతిథి పాత్రలో మెరిశారు. ఇక ఈ సినిమాకి మరొక బిగ్గెస్ట్ పిల్లర్ మణి శర్మ. ఆయన సాంగ్స్, నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. ఆర్ఆర్తో చాలా చోట్ల సీన్స్ని ఎలివేట్ చేస్తే మరికొన్ని చోట్ల నిలబెట్టింది. సాయి రాజేష్, రవి నంబూరి పెన్ పవర్ చాలా బలంగా కనిపించిన సన్నివేశాలు సినిమా అంతటా ఉన్నాయి. బేబీతో కల్ట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్న ఎస్కేఎన్ ఈ సినిమాకి ఫుల్ బ్యాకప్ గా నిలిచారు. నిర్మాణ విలువల పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఓవరాల్ గా చెన్నై లవ్ స్టోరీ ఒక మ్యాజిక్ చేయగలిగిన లవ్ ఎంటర్టైనర్ గా నిలిచింది.